సో ఇప్పుడైతే మనం శనగపిండి వేసుకొని ఉప్పు కారం వేసుకొని పసుపు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని పిసకాలి. మళ్ళీ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పెట్టి చేసుకోవాలి. ఇప్పుడైతే మనం 100 grams అయితే శనగపిండి వేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఇక్కడ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి కొంచెంసేపు వేడి చేయండి. చేసినాక ఇలా బాగా పిండినాక మనం తీసుకొని అలా వేసుకోవాలి. అలా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇవనేది ఇట్లా ఒక 2 3 4 అట్లా వేసుకొని చేయండి. చూడండి ఇవి అనేవి ఇలా అయితే దాని తర్వాత మనం కొంచెం ఇందులో వాటర్ పోసుకోవాలండి. కొంచెం ఇందులో వాటర్ పోసుకొని చేసుకోవాలి. చూడండి ఇప్పుడు స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. మనం ఇలా మంచిగా అయ్యే వరకు ఇట్లా చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా ఇట్లా కొంచెం ముంచే. ఇప్పుడైతే మనం రోస్ట్గా అయితే ఇలా చేసేసుకొని ఒక ప్లేట్ కూడా తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఇవనేది ఇప్పుడు ఆడ పైన ఇట్లా పెట్టుకున్నాక ఇది తీసుకొని ఇందులో వేసేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇవి మరిగించే వరకు మనం ఆగాలి. చూడండి ఇవి ఇలా పలుసగానే వస్తే ఇవి చాలా బాగుంటాయి. చూడండి ఇలా మంచిగా ఇవి ఇట్లా అని పలుసగా మంచిగా వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఎంత మంచిగా పెద్దగా వస్తున్నాయో చూసిరా. ఇదిగోండి ఇలా కొంచెం పలుసగా చేసుకోవాలి. పలుసగా చేసుకుంటే ఇలా కొంచెం మారేటట్టు ఇట్లా చేసుకోవాలి. మారేటట్టు చేసుకోవాలి. మనం చేతి పెట్టకడ్డం ఉంటే స్పూన్ పెట్టండి. చూడండి ఇలానే చేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా చేసుకోవడే ఇట్లా అనేది మనమైతే ఇప్పుడు ఇందాక వీడియోలో చూసాం కదా, ఇదైతే ఇలా వేసుకొని చేయాలి అన్నమాట. సో చూడండి ఇవి మనం సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి. ఇప్పుడైతే మనం స్పూన్ తోటి కలుపుకోవాలి.